టైం చూసుకునే ప్రార్థన, ఇంటికి వెళ్ళాలనుకున్న ప్రార్థన, మోకరించలేని ప్రార్థన, విధేయత లేని ప్రార్థన. ఒకసారి ప్రార్థన సమయం కొంచెం పెరిగిందనుకోండి, రెండోసారికి వీళ్ళు ఎక్కువసేపు తక్కువ అని చెప్పారు, ఎక్కువసేపు అని ప్రార్థన కూడా మానుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారి జీవితాల్లో దేవుని ఆత్మకార్యాలు జరగవు. దేవుని ఆత్మకార్యాలు జరగాలంటే దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టాలి. ఒకటి, ఆయన మనను క్షమించినలాగున మనము క్షమించాలి. రెండవది, మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు అది వివాహమైనా, గర్భఫలమైనా, బలహీనతైనా, పోరాటమైనా, ఏదైనప్పటికీ కూడా దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు పౌలుతో మాట్లాడినట్టుగా, నా కృప నీకు చాలును, బలహీనతలో కూడా దేవుని బలము పొందుకొని ప్రార్థన చేసిన ఒక పౌలు వలె దేవుని